చెట్టు మాత్రం అప్పుడుదే. ఇది మాత్రం ఇది 3వ చెట్టు నాకు తెలిసి. వేప చెట్ల మధ్యలో పోయినాయి. ఇది 130 years ఉంటుంది సార్. 130 years దాని ఏజ్. సో అంతేకాకుండా వాళ్ళు ఎంత ప్రోగ్రెసివ్ అని చెప్పడానికి మా నాయన వాళ్ళంతా యాదవాస్లోనే పెళ్లి చేసుకున్నారు. కానీ మళ్ళీ మా బ్రదర్స్ వీళ్ళకి వచ్చేవాళ్ళకు అప్పటికే వాళ్ళు ఉన్నట్టే వేరే కమ్యూనిటీస్ నుంచి వస్తే మ్యాచెస్ వస్తేనా లవ్ మ్యారేజ్? నో, మ్యాచెస్ అప్పుడే వాళ్ళే స్టార్ట్ చేస్తారు. ఈ రోజుకు 17 ఇవి ఉన్నాయి కమ్యూనిటీస్ మా ఇంట్లో. 17 కులాలు ఉన్నాయి మా బ్రదర్స్ నుంచి, సిస్టర్ సైడ్ నుంచి. ఓకే, పిల్లలు అన్నీ కూడా. దీనిలో 1 or 2 లవ్ మ్యారేజెస్, మిగిలినవన్నీ కూడా అరేంజ్ మ్యారేజ్. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అందరూ ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. సో క్యాస్ట్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్. క్యాస్ట్ బ్యారియర్గా పెట్టుకుంటే అక్కడే ఆగిపోతాం. రైట్, జరిగిపోయింది. అదే ఆదర్శాల కోసం కూడా కాదు, జరిగిపోయింది. అంటే మీ నేచర్ అదే, వాళ్ళ నేచర్ అలా ఉంది. జరిగింది అంతే. దీంతో ఓపెన్ మైండ్తో ఉండడంతో జరిగిపోయింది. ఆల్ ఆర్ హ్యాపీ. సో మీరు పాలిటిక్స్లోకి రావాలనేది ఎందుకు అనిపించింది? మీరు కంటెస్ట్ చేయాలని? చిన్నప్పటి నుంచి ఉన్నాను కదా. చిన్నప్పటి నుంచి నేను తప్పితే ఇంక అందరూ బెంగళూరు హైయర్ ఎడ్యుకేషన్ తీసుకోపోయినారు. ఈవెన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా తీసుకోపోయినారు. మా 2 అక్కలు మాత్రం ఇక్కడ 10th వరకు చదివినారు. మళ్ళీ అక్కడ పోయి చదువుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడనే, బెంగళూరు లేకపోతే ఢిల్లీ. అతను అక్కడ ఎంపీగా ఉన్నప్పుడు ఈ విధంగా జరిగింది. సో నన్ను కూడా అక్కడ బెంగళూరు పంపాలనే ప్రయత్నాలు జరిగినాయి. నేను మొండికేసుకున్నాను. సమస్య లేదు, నేను ఈ ఊరు వదిలి రాను. సరే 10th అయింది కదా, ఇప్పుడైనా రా అని చెప్పేసి మా పెదనాన్న, తర్వాత నారాయణ రెడ్డి చిన్నాన్న. ఎందుకంటే వాళ్ళ డెసిషన్స్ అల్టిమేట్గా ఉంటాయి ఫ్యామిలీలో. నాకు చివరికి ఆ కళలు కూడా వచ్చినాయి. కార్లో నన్ను వేసుకొని తీసుకోపోతున్నట్లు నైట్ మ్యాచ్ కళలు కూడా వచ్చినాయి. నేను పోను, నేను ఇక్కడనే చదువుతాను. ఎందుకంటే ఐ వాజ్ వెరీ క్లియర్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఐ వాంట్ టు. సో ఇక్కడ అంటే దేంతో సంబంధం? ఇక్కడ అమ్మ నాన్నతో ఉండాలనా, ఊర్లో ఉండాలనా, పాలిటిక్స్లో ఉండాలనా? అమ్మ నాన్నతో ఉండాలి, ఊరితో ఉండాలి, పాలిటిక్స్లో ఉండాలి, వ్యవసాయంలో ఉండాలి. అంటే క్లారిటీ, దానిలో ఏమి ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. దీనిలో మీ డెస్టినీ మీరు రాసుకున్నారు అప్పటికి? అంతే, మీ థాట్ ప్రకారం వెళ్ళింది. వెరీ క్లియర్, వెరీ క్లియర్. నాకు పలు సందర్భాల్లో ప్రయత్నం చేశారు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ తీసుకెళ్లాలని నాకు టెంప్ట్ చేస్తారు. బిఎస్సిఐజీ చదవాలి అని. అతను బిఎస్సిఐజీ శ్రీరామ్ రెడ్డి గారు. నేను ఎట్లా ఇక్కడనే ఉంటానంటున్నావు కదా, ఎవరో ఒకరు ఉండాలి కదా, ఉంటానంటున్నావు, మంచిదే, బిఎస్సిఐజీ చదువు. అక్కడ నాకు సీట్ ఇప్పించినారు. ఐ సెడ్ నో. సో వీడు ఇంకేం మారడు అని చెప్పేసి నన్ను ఇక్కడ మన అగ్రికల్చర్ యూనివర్సిటీ, శంకర్ రెడ్డి అని రిజిస్ట్రార్ ఉండేవాడు, నార్త్ ఇండియన్ వైస్ ఛాన్సలర్, ఐఏఎస్ ఆఫీసర్, మన రాజేంద్ర నగర్. హైదరాబాద్కి వచ్చారు మీరు? రాజేంద్ర నగర్ అక్కడ ఇవ్వాలి అని. సో అక్కడ కానీ బాపట్ల కానీ 2 చోట్ల అగ్రికల్చర్ కాలేజీలు ఉన్నాయి. అంటే సీట్ ఇస్తామని చెప్పినారు. కానీ అప్పుడు మినిమం క్వాలిఫికేషన్ 50 మార్క్స్ ఉండేది ఇంటర్లో. నాకు 48% ఉంది. సో డిస్క్వాలిఫైడ్. సో మళ్ళీ అనంతపూర్లో డిగ్రీ, మళ్ళీ అక్కడనే మొత్తం తెలుగు మీడియం లా తప్పనిస్తే. మొత్తం మా వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం చదివినా, నేను ఒకనే తెలుగు. ఈ కాలేజ్ టైంలో పాలిటిక్స్లో ఉన్నారా సార్? నేను ఇక్కడ ఎస్పీఎల్గా ఇక్కడ మా నాయన ఎలక్షన్స్ మార్చిలో జరిగింది. ఇది 70 మార్చిలో జరిగింది. ఎస్పీఎల్ ఎలక్షన్ జూన్ చివరికో జూలైలోనే జరిగింది. ఇక్కడ జరిగింది. అదో పెద్ద ఇది. సో మా నాయన ఏ విధమైన క్యాలిక్యులేషన్స్, నాది కూడా అదే విధంగా. ఒక ఆ రోజు ఎస్పీఎల్ ఎలక్షన్ జరుగుతుంది, అందరూ క్యూలో నిల్చుకున్నారు. బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ దీనిలో. అప్పుడు కాలేజీలో ఎలక్షన్స్ ఉన్నాయిగా, స్కూల్స్ కాలేజీలో కూడా ఉంది. అప్పుడు నేను కంటెస్ట్ చేసిన శ్రీనివాసమూర్తి అని దీని మీద పాడాము. అతను కూడా పోటీ చేసినాడు, నేను పోటీ చేసాను. హోరాహోరీ. ఆ రోజు మా నాయన ఊళ్ళో లేదు, బెంగళూరుకి ఏదో పోయినాడు. మొత్తం అవతల ఆపోజిట్ పెద్దవాళ్ళు, ఊర్లలో పెద్దవాళ్ళు అందరూ వచ్చి రోడ్లో నిల్చుకున్నారు. అంత దీనిగా నిల్చుకున్నారు.
ఎలక్షన్ జరుగుతాను. జగన్నాథ్ అని ఈ ఇల్లు వాడు వాడు నేను కలిసి చదువుకునేవాడు. వాడు నాకు అంత ఫీడ్బ్యాక్ ఇచ్చేటువంటి వాడు, ఎవరు ఎట్లా ఏమి అని చెప్పేసి. వాడు నాకు ఒకటి చెప్పినాడు, ఒక 3 ఓట్లు లేవు. వాని పేరు ఋషికేశ్ అని ఒకడు, విశ్వనాథ్ గుప్తా అని ఒకడు, ఇంకోటి ఎవడు, వాళ్ళకి ఇంకా ఓట్లు లేవు అనేది చెప్పినాడు. సో వాళ్ళు క్యూలో నిలుచుకుంటే నేను పోయి వీళ్ళు 3 ఓట్లు వేయడానికి వీలు లేదు అన్నాను. ఎందుకు వేయకూడదు? టీచర్లంతా మా నాయన అంటే అంత భయపడేవాళ్ళు, అయినా కూడా నన్ను మాత్రం బాగా కొట్టేవాళ్ళు, చేసేవాళ్ళు. ఎక్కడ ఇదేం లేదు, అదే ఇది ఇదే దెబ్బలు తిన్నారు, బాగా తిన్నారు. సో అక్కడ ఎందుకు వేయకూడదురా? వాళ్ళకి ఓట్లు లేవు. ఏం ఓటు? నీ తలకాయ ఓటు ఉండేది. వాళ్ళు వస్తున్నారు కదా, నీతో పాటు క్లాస్లో కూర్చుంటున్నారు కదా, కూర్చుంటున్నారు కానీ వాళ్ళు అటెండెన్స్ పిలిచేటప్పుడు వాళ్ళ పేర్లు పిలవడం లేదు. అంటే వాళ్ళు ఇంకా టీసీలు తీసుకొని రాలే, వేరే దగ్గర 10th ఇక్కడికి వచ్చినారు, సబ్మిట్ చేయలేదు, 10th ఇక్కడికి వచ్చినారు. సో రంగాచారు, హెడ్ మాస్టర్ రంగాచారు. సో మీరు అటెండెన్స్ లిస్ట్ చూడండి సార్, తెప్పించాను. తెప్పించి చూస్తే వాళ్ళు 3 పేర్లు లేవు. అతను రంగాచారి గారు, మీరు 3 పక్కకు రండి, వాళ్ళు ఓట్లు వేయలేదు. నాకు 62 ఓట్లు, అవతల 59 ఓట్లు, మళ్ళీ 3 ఓట్లే. సో వాళ్ళు 3 వేసింటే ఈక్వల్ టాస్క్ వచ్చేది. ఓకే, అట్లా. సో అక్కడ ఉన్న సో అప్పటి నుంచి అనుకున్నారు అసెంబ్లీ వైపు, పార్లమెంట్ వైపు వెళ్ళాలని. పెద్దనాన్న ఇన్స్పిరేషన్ ఏమో కదా, పెద్దనాన్న, మా నాన్న. ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ టు సర్వ్ ద పీపుల్. ఎందుకు వస్తారు ఇప్పుడు 10-15 ఏళ్ళు అయిపోయింది, పొద్దున్న చూస్తాను, అదే చూస్తున్నా కంటిన్యూస్గా జనాలు ఉంటారే ఉన్నారు. ఎందుకు ఆ పొలిటికల్గా దీనిలో ఉన్నాం కాబట్టి, ఆ సిస్టమ్ మీద మనకు ఒక హోల్డ్ వచ్చింది కాబట్టే కదా. లేకపోతే ఎందుకు వస్తారు? లేకపోతే నాతో గాయాలు మందులు వేయించుకోనికి వస్తారా, లేకపోతే మాత్రలకు వస్తారా? వస్తుంది ఒక లెటర్, ఓకే, ఇదో ఇప్పుడు రిటైర్డ్ తహసీల్దార్ వచ్చినాడు, ఏదో అతన్ని కోడలతో ఏదో ఇట్లా వస్తాయి. సో నాకు చిన్నప్పుడే ఐ వాజ్ వెరీ క్లియర్, అన్నిటికంటే శక్తివంతమైనటువంటిది, అన్నిటికంటే సేవ చేయడానికి ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఈజ్ పొలిటికల్ ప్లాట్ఫామ్. ఐ వాజ్ వెరీ క్లియర్. ఈ రోజుల్లో మారిపోయింది అనుకోండి, అది వేరే విషయం, బట్ ఐ బిలీవ్డ్ ఇట్. సో అది ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్, అక్కడ కూడా ఇంటర్మీడియట్లో ఎలక్షన్లో కంటెస్ట్ చేసిన. ఇంటర్మీడియట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తే అక్కడ రంగాచారు, అక్కడ ఇది పొద్దున్నే ఎలక్షన్ను కనీసం ఒక రోజు ముందు కూడా చెప్పలేదు. మార్నింగ్ ప్రేయర్ అయిపోయింది, ఎలక్షన్ అన్నారు. అప్పటికప్పుడే ఎలక్షన్ అన్నారు. ఆ రోజు ఎందుకో అమ్మాయిలు ఎక్కువ మంది రాలే, ఎందుకో పండగ తక్కువ స్ట్రెంత్ ఉంది. మా క్లాస్మేట్స్ అంతా కూడా సుశీల, షకిలా బేగం వాళ్ళందరూ కూడా చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరు రాలేవాళ్ళు, చాలా మంది రాలేదు. వాళ్ళు వస్తే డెఫినెట్గా నాకు ఓటు వేసేవాళ్ళు. దీనిలో నాగరాజు అని వాడు రొద్దం, పెనుగొండ తాలూకా, వాడు పోటీ చేశాడు, నేను పోటీ చేశాను, నేను ఓడిపోయినాను. అప్పుడు కూడా నేను ఓడిపోకుండా హిందూపూర్ వాళ్ళు నాకు వేసేటువంటి వాళ్ళు అదే పెనుగొండ వాళ్ళు మాట్లాడుకొని ఒక ఇండిపెండెంట్ నిలిపినారు. ఇండిపెండెంట్ అంటే ఇంకో పర్సన్. వాళ్ళు హిందూపూర్ వాళ్ళకి సీట్లు రాలేదు కాబట్టి ఫస్ట్ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ మడక్సిలో స్టార్ట్ అయితే వాళ్ళందరూ కూడా ఇక్కడ 26 మంది వచ్చి చేరినారు. వాళ్ళు గంప గుర్తుగా అవతల ఓట్లు వేసినారు. గంప గుర్తుగా వాళ్ళు ఏదో మాట్లాడుకొని అప్పటికప్పుడు ప్రీ ప్లాన్ ఇదైంది. వీళ్ళ అమ్మాయిలు ఇది రాలేదు. సో నెక్స్ట్ డే హనుమంతరాయప్ప అని నాకు మంచి స్నేహితుడు, అతను ఇక్కడ ఈచిలడ్డి అనేటువంటి గ్రామంలో ఉంటాడు. అతను వీళ్ళు లేడీస్ దగ్గరికి అంతా పోయి రెచ్చగొట్టినాడే, మీరంతా ఓట్లు లేకుండా ఇది అయిపోయింది, ఓటేసే అవకాశం లేకుండా పోయింది. అతను పోయి చెప్పినాడు. ఆ లేడీస్ అందరూ కూడా దాదాపు ఆ రోజు ఒక 60 మంది ఉన్నారు కాలేజీలో. అన్ని ఇది సిఈసి, బైపీసీ, ఎంపీసీ అని కూడా కలిపి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రిన్సిపాల్ దగ్గర పోయినారు. సరే ఎలక్షన్ మళ్ళీ పెట్టాలి, మేము లేకుండా మీరు ఎలక్షన్ పెట్టినారు.
వరమహాలక్ష్మి ఏదో ఉన్నట్టుంది, వాళ్ళు వచ్చినట్లేదు, పెట్టాలి అని చెప్పి. వరదరాజాచారి అతను నన్ను పిలిపించి, ఏమిర్రా రఘువీరారెడ్డి, ఎందుకు రా నీకు రోజు ప్రేయర్లో వచ్చి నాకు సెల్యూట్ కొట్టడానికి ఏమరా, నువ్వంత పెద్ద కుటుంబం నుంచి చూసా, నాకెందుకు నన్ను సెల్యూట్ రోజు కొట్టడము, వదిలేయరా అన్నాడు. వదిలేయరంటే వాడిని నాగరాజు ఎంత హ్యూమిలియేషన్ చేసినంటే చివరికి వాడు టీసీ తీసుకుని వెళ్ళిపోయాడు. నాగరాజు తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. సరే, అది అట్లా జరిగిపోయా. డిగ్రీలో కంటెస్ట్ చేసే అవకాశం దొరకలేదు, ఎమర్జెన్సీ 77 ఎమర్జెన్సీ 75, 76 అప్పుడు ఎమర్జెన్సీ ఎలక్షన్ లేదు ఇంకా అప్పుడు. ఎలక్షన్ జరగలేదు. అప్పుడు జనతా పార్టీ అదంతా పెట్టడం, మా పెదనాన్న వీళ్ళంతా కూడా, సంజీవ్ రెడ్డి వాళ్ళంతా. సంజీవ్ రెడ్డి అంతవరకు బయటికి రాలే, 5 ఏళ్ళు బయటికి రాలేదు అతను. రాకపోతే మేమే వాళ్ళ ఊరికి ఇల్లూరికి పోయి అప్పుడు స్టూడెంట్స్గా తీసుకొని వచ్చి, అప్పుడు దీనిలో కోర్టు ఎదురుగా ఒక హాల్ ఉంది, అది అనంతపూర్లో. కోర్టు ఎదురుగా హాల్, అది పీస్ మెమోరియల్ హాల్, అదే టౌన్ హాల్, పేరు ఏదో మర్చిపోయినా. ఆ హాల్లో ఫస్ట్ మీటింగ్ అక్కడే పెట్టింది 5 years తర్వాత. అది 5 years తర్వాత అది పెట్టి అప్పుడు అట్లా ఇదైపోయింది. తర్వాత మళ్ళీ లాలో ఫస్ట్ ఇయర్ నేను కంటెస్ట్ చేయలేదు. లాలో అప్పుడు నాకు సీట్ కూడా వాళ్ళందరూ కూడా, ఎవరు బయపరెడ్డి ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు, పుల్లయ్య ఎంపీగా ఉన్నాడు, వాళ్ళందరికీ ఎంత డిఫరెన్సెస్ ఉన్నా కూడా, వీరప్ప మినిస్టర్గా ఉన్నారు, వాళ్ళందరూ కూడా డిఎస్పి చౌదరి అని చెప్పేసి, వాడు నాకు మంచి ఫ్రెండే. ఒకే సీట్ మిగిలింది, ఒకే సీట్ ఉంది, ఇద్దరికి ఈక్వల్గా మార్క్స్ ఉన్నాయి, అతనికి సీట్ ఇవ్వాలని వాళ్ళు. ఓకే, లేదు ఫస్ట్ ఇచ్చినా కూడా ఫస్ట్ అప్లై చేసిన నేను. ఓకే, ఈక్వల్ మార్క్స్ ఉన్న ఫస్ట్ అప్లై చేసిన డేట్ చూడండి, కాబట్టి మీకు రావాలి. ఇక మా బ్రదర్ సురేష్ అని ఉండేవాడు, చనిపోయినాడు యాక్సిడెంట్లో, అతను నేను పోయినాము, అది చూడండి నాకే ఇవ్వాలి. అక్కడ మొహమ్మద్ గౌస్ అని అతను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, అతను కొంచెం స్ట్రిక్ట్ మనిషి, దీనికి ఈల్డ్ కాలేదు. కానీ నాకు ఏం చెప్పినారంటే, నీకు బీసీలో ఖాళీ ఉంది, నువ్వు బీసీ సర్టిఫికేట్ నువ్వు పెట్టలేదు, నువ్వు బీసీ సర్టిఫికేట్ పెడితే ఇద్దరికి వస్తాయి అని చెప్పి. నేను ఎందుకు పెట్టాలి, ఇంకోటి ఎవడన్నా బీసీ వస్తే వారికి నేను అన్యాయం చేస్తాను అవుతాను కదా. నేను జనరల్ కోటాలో రావాలి కదా, వాడు జనరల్ సీట్లో నాకు రావాలి కదా, రావాల్సిందే కదా అని చెప్పి నేను కూర్చుంటే అప్పుడు మొహమ్మద్ గౌస్ అతను లేదు అని వాళ్ళంతా ప్రెజర్ చేసినా కూడా ఆ రోజుల్లో నాకే సీట్ ఇచ్చినాడు. అప్పుడు పెద్దనాన్న పవర్ ఏం పనిచేయదు సార్, వాడుకోలేదు. చాలా పెద్ద పర్సనాలిటీ కదా, వాడుకోలేదు. మీరు ఓన్గానే ఫైట్ చేస్తున్నారు. అది పోయినాను అన్మెరిటే ఇది చేసినాను. సో అదైన తర్వాత బీసీకి ఇంకోటి కదా, లేకపోతే మన సీట్ పోయేది పాపం, కదా, మన సీట్ పోయేది. మళ్ళీ వాడు శ్యాంప్రసాద్, శ్యాంప్రసాద్ వాడు దీనిలో బళ్ళార్లో చేరే. ఎనివే అక్కడికి కట్ చేస్తే మళ్ళీ ఫస్ట్ ఇయర్లో నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేయలే. సెకండ్ ఇయర్లో కంటెస్ట్ చేసాం, ఓన్లీ సెక్రటరీ కంటెస్ట్ చేయొచ్చు, ప్రెసిడెంట్ చేయడానికి లేదు, చైర్మన్ చేయడానికి లేదు. నేను చైర్మన్గా నామినేషన్ వేస్తే సెకండ్ ఇయర్లో నామినేషన్ వేస్తే అప్పుడు నాది ఇది నామినేషన్ తిరస్కరించాలి అని. ఎందుకు తిరస్కరిస్తారు అని
నువ్వు సెకండ్ ఇయర్ అని చెప్పి నా మీద పోటీ చేస్తున్నాడు ఎన్నో ఇయర్ ఎంఏ సెకండ్ ఇయర్ నేను లాస్ట్ సెకండ్ ఇయర్ నా 3 years కోర్స్ కావచ్చు అతను 2 years కోర్స్ కావచ్చు వాడు సెకండ్ ఇయర్ అయినప్పుడు నా సెకండ్ ఇయర్ మీరు ఎట్లా ఇచ్చేస్తారు రిజల్ట్ లా చదవడానికి ముందే లా పాయింట్ పట్టుకున్నారు ఒకటి. అది సో ఐ వాజ్ అలౌడ్ టు కంటెస్ట్ ఐ వాజ్ అలౌడ్ టు కంటెస్ట్ ఓకే ఓకే ఐ వాజ్ అలౌడ్ టు కంటెస్ట్ ఇంకా దీనిలో అప్పుడు నేను ఆ ఎలక్షన్స్లో 34 ఓట్లతో ఓడిపోతుంది సెకండ్ ఇయర్లో. అనంత వెంకటరామరెడ్డి వాళ్ళంతా నాకే సపోర్ట్ చేశారు అప్పుడు. అనంత వెంకటరామరెడ్డి గారు మీ క్లాస్మేటా? నాకంటే ఒక 1 year సీనియర్, కానీ అతను లా అయిన తర్వాత మళ్ళీ ఎంఏఆర్డీ చేరినాడు. ఓకే ఎంఏఆర్డీ చేరినాడు. ఎంఏఆర్డీ చేరి ఫైనల్ ఇయర్లో అతను ఉన్నాడు, నేను దీనిలో ఉన్నాను. అప్పుడు నాకు సపోర్ట్ చేసి ఇప్పుడు రామకృష్ణ ఉన్నాడు కదా సిపిఐ సెక్రటరీ, అతను కమ్యూనిస్ట్ తరఫున చేసినాడు. ఓకే 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 నేను మామూలుగా దీనిగా చేరినాను. అప్పుడు వీళ్ళందరూ నాకు చేస్తే 34 ఓట్లతో రామకృష్ణ గెలిచినాడు మీ పైన, నా మీద. ఓకే, నా మీద రామకృష్ణ వాజ్ ద ఫస్ట్ చైర్మన్. ఓకే, అది అంటే మా ముగ్గురులో వెంకటరామరెడ్డి వాజ్ ద ఫస్ట్ చైర్మన్. అంతకుముందు చైర్మన్గా ఉన్నాడు. తర్వాత అతను మళ్ళీ పోటీ ఆర్డీలో చేరిన తర్వాత నాకు సపోర్ట్ చేసినాడు. సపోర్ట్ చేసిన తర్వాత సరే ఇది అది అయిపోయింది. మళ్ళీ ఫైనల్ ఇయర్లో మళ్ళీ పోటీ చేసింది. పోటీ చేయాలనుకోలేదు, సారీ అసలు ఇంకా చాలే అనుకోండి, ఇంకా చాలే అనుకొని కోనారెడ్డి మా దీని నుంచి పోటీ చేయాలి. ఇంకోని పేరు కూడా రామకృష్ణ అనే వాళ్ళు ఎస్ఎఫ్ఐ నుంచి ఇది ఎస్ఎఫ్ఐ మిగిలినంత కూడా కాంగ్రెస్ ఉన్నట్టు. ఎన్ఎస్సీ అని బ్యానర్ లేదు కానీ ఆల్మోస్ట్ ఆ విధంగా ఒక అండర్స్టాండింగ్. వాళ్ళదైతే బ్యానర్ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ అని వాళ్ళ బ్యానర్, ఏఎస్ఎఫ్ కదా, ఏఎస్ఎఫ్ అని వాళ్ళ బ్యానర్. మాదేమో ఇదే, ఇది బ్యానర్ లేదు కానీ కాంగ్రెస్ లెఫ్టిస్ట్ రైటిస్ట్ అనుకో, లెఫ్టిస్ట్ రైటిస్ట్ అనుకో. అప్పుడు ఆ దీనిలో నేను పోటీ చేయాలని లేదు. కోనారెడ్డి అని వాళ్ళ ఫాదర్ రామచంద్రారెడ్డి, ఓకే, అతను జిల్లా పరిషత్ చైర్మన్గా ఎమ్మెల్సీగా చేసినారు. అతను నీలం సంజీవ్ రెడ్డికి బ్రదర్ ఇన్లా, అంటే వీడు మేనల్లుడు అవుతాడు. కోనారెడ్డి మేనల్లుడు అవుతాడు సంజీవ్ రెడ్డి గారికి. సో కోనారెడ్డి వాజ్ అవర్ క్యాండిడేట్. ఓకే, కోనారెడ్డి వాజ్ అవర్ క్యాండిడేట్. అప్పుడు యూనివర్సిటీలో ఏమంటే రెడ్డి నాన్ రెడ్డి అనేది భయంకరమైనటువంటి ఫీలింగ్. ఓహో, రెడ్డి నాన్ రెడ్డి అనేది భయంకరమైన ఫీలింగ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఈ స్టూడెంట్ యూనియన్స్, దానికి సంబంధం లేకుండా అది పోలరైజ్. సో లెఫ్టిస్టులకి ఎట్లా కలిసి వచ్చేది అంటే రెడ్లంతా అవుట్ అయిపోయేవాళ్ళు, ఆటోమేటిక్గా మిగిలినటువంటి వాళ్ళంతా అట్లా అయిపోయేటువంటి వాళ్ళు. యాంటీ రెడ్డి ఓటింగ్ ఉండేది. రెడ్డి అంటే పీక్లో ఉండేటువంటిది. వెంకటరామ్ గెలిచినాడు కానీ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్లో జరిగింది. సో కోనారెడ్డి మా ఫ్రెండ్స్ మేమంతా నా లాలో, మాది నైట్ కాలేజ్ యాక్చువల్గా, లాలో నేను చదివేటప్పుడు నైట్ కాలేజు. నాకు ఫీడ్బ్యాక్ వచ్చేది, కోనారెడ్డికి మనమంతా సపోర్ట్ చేయాలని అనుకున్నాము, అందరూ చేస్తాం అనుకున్నాము. ఇంకా ఆల్రెడీ వి స్టార్టెడ్ ఇదంతా కూడా చేస్తున్న నేపథ్యంలో కోనారెడ్డి ఎప్పుడు పోయినా కూడా పక్కలో రెడ్లు తప్పితే ఇంకోరు ఉండేటువంటి వాళ్ళు కాదు. ఓకే, అది నేను కోనారెడ్డికి చెప్తే, నేను ఇది కొంచెం మళ్ళీ మనకు ఇబ్బంది అవుతుంది, ఎట్లో రెడ్లు ఓట్లేస్తారు, 158 మంది రెడ్లు ఉన్నారు, సంఖ్య ఇప్పటికీ నాకు గుర్తుంది, ఎట్లా ఓటేస్తారు, డోంట్ వరీ అబౌట్ దట్, మిగిలినటువంటి వాళ్ళతో పక్కలో వేసుకొని కొంచెం తిరుగు అని చెప్పి ఫస్ట్లో అన్నాడు. తర్వాత అతను హేమచంద్రారెడ్డి అని ఇంకోడు సమకాలీకులు, అతను కూడా ఇద్దరు వచ్చినారు. శ్రీదేవి బిల్డింగ్లో కోట రోడ్లో నేను ఉండేవాడిని. పేరుకు నాకు ఇక్కడ హాస్టల్ ఉండేది కానీ నేను డిగ్రీ చేరినప్పటి నుంచి కలెక్టర్ దగ్గరికి, ఎస్పీ దగ్గరికి, సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ దగ్గరికి, అక్కడ కొన్ని 100 మందికి అప్పుడే ఉద్యోగాలు ఇప్పించిన నేను. యాజ్ ఎ స్టూడెంట్ లీడర్ ఉద్యోగాలు ఇప్పించడము, ఆసుపత్రికి పిలుచుకోపోవడము, ఏదైనా పనులు ఉంటే వాళ్ళకి తిరగడము చేయడము. ఐ యూస్ టు వెరీ యాక్టివ్, ఐ వాజ్ వెరీ యాక్టివ్. సో నాకు ఇది డిగ్రీలో ఉన్నప్పుడు కానీ
అందులో లాలో చేరినప్పుడు మరింత ఎక్కువగా, అందులో నైట్ కాలేజ్ కదా, డే అంతా ఇంకా ఈ పనిలో డే అంతా కూడా ఈ దీనిలోనే ఉండేటువంటి వాళ్ళం. సో ఆ దీనిలో నేను శ్రీదేవి బిల్డింగ్లో ఉంటే, ఎందుకంటే మా ఊరోళ్ళు వీళ్ళంతా వచ్చేటువంటి వాళ్ళకి యూనివర్సిటీకి ఎక్కడ వస్తారు పాపం, వాళ్ళు ఉండేటువంటి. సరే వచ్చినాడు, మళ్ళీ చెప్తే నేను రెండోసారి హేమచంద్ర రెడ్డితో వచ్చాడు, మళ్ళీ చెప్పారు. మళ్ళీ చెప్తే చూడు కోన, ఇది డేంజర్గా ఉంది, నీకు ఇంతకు ముందు కూడా చెప్పినాను జాగ్రత్త. అది ఎందుకో పాపము అతని కర్మ, అతని కర్మ. నేను కెనాట్ అట్రిబ్యూట్ మోటివ్స్. నువ్వు చేయకపోతే పో, నాకు తెలియదు. సంజీవ్ రెడ్డి రాష్ట్రపతి అయినాడు, యూనివర్సిటీ చేసుకొని అప్పుడు పీజీ సెంటర్. ఇంకా మా ఎలక్షన్ జరిగినప్పుడు December 5th ఎలక్షన్, December 5th 1980లో ఇది ఎలక్షన్. అతను వస్తాడు, ఆ మాటతోనే చాలా నాకు ఓట్లు వేసేస్తారు. సంజయ్ రెడ్డి మేనోళ్ళే కాదు, అతను రాష్ట్రపతిగా నేను యూనివర్సిటీ తీసుకొస్తాను అనేటువంటిది దాంతోనే నాకు ఓట్లు వేసేస్తారు. సరే స్వామి, నేను చెప్పాల్సింది చెప్పినాను, జాగ్రత్త. సరే నేనైతే ఇంకెవరికి సపోర్ట్ చేయలేను కదా, నేను కమ్యూనిస్ట్ నేను ఎందుకు చేస్తాను. ఇంకో ఓల్డ్ సిటీ, ఓల్డ్ టౌన్లో రామకృష్ణ ఇంకోటి ఉండేటువంటి వాడు, అతను నిలబడినాడు. నీకేముంటుంది పో అని చెప్పు. అక్కడ అమీర్ సాబ్ అని మీ తెలంగాణ వాడు, ఇది నల్గొండ డిస్ట్రిక్ట్లో ఇంకొక ఊరేది, మన రంగారెడ్డి ఎమ్మెల్యే వాళ్ళ ఊరు, సిపిఎం మిర్యాలగూడ, వాడిని మిర్యాలగూడ. వాడు వచ్చి ఇక్కడ చేరినాడు, వాడు అక్కడ ఉన్నాడు. వాడు ఒక మంచి ఫ్రెండ్. వాడు పోయి అందరికీ చెప్పేశాడు, కోనారెడ్డి ఇట్లా రఘువీరారెడ్డి అన్నాడు, నువ్వు చేస్తే ఎంత పోతే ఎంత. ఓకే. వీళ్ళందరూ రేయ్ మేము వారికి చేసే సమస్య లేదు, నువ్వు పోటీ చేస్తావా చెయ్యి, లేదంటే మేము మాత్రం ఆయన చేసేలేదు, మేము రామకృష్ణకే చేస్తాము. ఓకే. ఇది కొత్త పంచాయతీ వచ్చింది ఇది అనుకొని అట్లా ఇట్లా చూస్తే నేను ఏం పరిస్థితి అనేది అసెస్ చేసి, నేను పోటీ చేయకపోతే 100% అతను ఓడిపోతాడు. అతను ఓడిపోవడం పక్కా, మీకు అర్థమైంది అది. కోనారెడ్డి గ్యారంటీ ఓడిపోతాడు. నేను కంటెస్ట్ చేసినా ఓడిపోవచ్చు, గెలవడానికి అవకాశం ఉంది. ఓకే. అతనికి యాంటీకి పడే ఓట్లని మీరు తీసుకుంటారు, అతనికి యాంటీగా పడే ఓట్లు నాకు వస్తాయి. సో రెడ్డి నాన్ రెడ్డి అనేటువంటి దానిలో అవి కూడా కొంత వస్తాయి. అంతకు మించి ఈ ఓట్లు డివైడ్ కావడము, యాంటీ కోనారెడ్డి ఓట్లు ఇది రావడంతో నాకు ఇతనికి అవకాశం వచ్చే అవకాశం కూడా ఉంది. గెలవచ్చు, గెలిచే అవకాశం ఉంది. మీరు పోటీ చేయకపోతే గ్యారంటీ ఓడిపోతాడు. ఇది 1 or 2 days బాగా ఆలోచన చేసి వీళ్ళతో ఎవరితో చెప్పలేదు నేను. సరే పోటీ చేస్తా పోరా అని చెప్తే నల్లపరెడ్డి అని ఒక పెద్ద మనిషి ఉండేటువంటి వాడు, సంజయ్ రెడ్డి గారికి బంధువు, మాకంతా కూడా బాగా కావాల్సిన పెద్ద మనిషి. అతను వచ్చినాడు, నువ్వు చేస్తున్నటువంటి పనేమి, మీ పెదనాన్న సంజయ్ రెడ్డి వీళ్ళంతా ఇంత మంచి స్నేహితులుగా ఉండి, ప్రాణ స్నేహితులుగా ఉండి నువ్వు ఎట్లా చేస్తావు అది ఇది చెప్తే, అన్న ఇట్లా ఉంది పరిస్థితి, నేను పోటీ చేయకపోతే దేవుడు వచ్చినా కూడా కోనా గెలవడు, డెఫినెట్గా మళ్ళీ వాళ్ళే గెలుస్తారు. లాస్ట్ టైం వాళ్ళే కమ్యూనిస్టులు గెలిచారు, మళ్ళీ వాళ్ళే గెలుస్తారు. మొత్తం సంవత్సరం పొడవునా అల్లర్లే అయిపోతాయి, ఇంకా చదువుకునేటువంటి వాళ్ళకి ఇదే ఉండదు. అది ఎప్పుడు స్ట్రైక్లు అవే ఇవే కదా కమ్యూనిస్టులు, ఏదో ఒకటి చైనాలో జరిగినా, రష్యాలో జరిగినా, ఇంకోటి జరిగినా ఒకటి, ఇక్కడ ఏదో. ఇప్పటికంటే చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు అప్పుడు, చాలా యాక్టివ్ కదా. ఇప్పుడు ఏమున్నారు, ఇప్పుడు ఏం లేదు, అప్పుడు ఆ విధంగా ఉండేది. అప్పటికే మాకు యూనివర్సిటీ, వేరే యూనివర్సిటీలకు మాకు బాగా లేట్ అవుతుంది, దాదాపు 4-5 మాసాలు లేట్ అవుతా ఉంది. ఎలక్షన్ ఎగ్జామ్స్ ఇంక ఇది వాళ్ళకు కాకూడదన్నా, మీకు అర్థం కావడం లేదు అంటే మళ్ళీ సంజయ్ రెడ్డి గారు మా పెద్దనాన్నకి ఫోన్ చేశారు.
మా పెదనాన్న వచ్చినారు. వస్తే నా ఫ్రెండ్స్ అందరు కూడా నేను కూడా ఇష్టంగానే వాళ్ళని బలవంతాన్ని నన్ను చేసుకోపోయింది కాదు, కానీ వద్దడానికి మళ్ళీ మీ పెద్దనాయనకి వస్తే నువ్వు కాదని లేవు, నువ్వు వీళ్ళు కావాల్సి వస్తుంది అని పక్కన తీసుకొని అతను వన్ డే అంతా చూసినాడు, వెతికినాడు. ఇక్కడ హాస్టల్లో లేదు, కాలేజీలో లేదు, అటు శ్రీదేవి బిల్డింగ్లో లేదు, ఎక్కడా లేదు. అతను వచ్చినాడు. అతనికి కోపం రాదు, కోపం అక్కడ ఉన్న స్టార్ట్ అయిన కోపం ఇక్కడ వచ్చి మా అమ్మ నాన్న కొట్టే వరకు అతని కోపం చల్లారలే. దొరకలా మీరు ఆయన కొడుకు ఇంత పెద్దవాడైనాడా, నా స్నేహితుడు మేనల్లుడి మీద వాడు పోటీ చేస్తాడా, ఏ ముఖం పెట్టుకోవాలి, నేనేమి అని చెప్పి వచ్చి ఇక్కడ మా అమ్మ నాన్న కొట్టాడు, మా పెద్ద నాన్న కొట్టాడు. అది చేశాను. సరే ఇంకా అప్పుడు ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ హోరాహోరీ జరిగింది. దానిలో మళ్ళీ కోనారెడ్డి సైడ్ నుంచి, ఎందుకంటే లేడీస్ అంతా నాకు ఓట్లేస్తారు. ఎందుకు లేడీస్ ఫాలోయింగ్ అంతా? ఐ వాజ్ వెరీ గుడ్ విత్ ఎవరీ వన్. ఓకే, వాజ్ వెరీ హెల్ప్ఫుల్, వెరీ ఇది కేర్ టేకర్ కైండ్ ఆఫ్. అంతే, కేర్ టేకర్గా ఉండేటువంటి అని అందరు కూడా దే యూస్ టు లవ్ మీ లాట్, అందరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది అందరు కూడా. అది వాళ్ళు యమున హాస్టల్లో వాళ్ళందరూ కూడా ఉన్నారు, దానిలో రావాలి. వాడు అమర్ అని ప్రింటింగ్ ప్రెస్, శారదా ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. వాళ్ళ సిస్టర్, వాడు అమర్ కోనారెడ్డి చాలా క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళ సిస్టర్ చదువుతుంది, వాళ్ళ సిస్టర్ని ఇండిపెండెంట్గా వేయించినాడు. సో దట్ వీళ్ళకి రావు. ఓకే, రెండు పక్కలు రౌడీ ఎలిమెంట్స్ అని వాళ్ళు అప్పుడు ఆనాటి ఇంప్రెషన్. ఇటు కోనారెడ్డి పక్క ఉన్నటువంటి వాళ్ళు కానీ, కమ్యూనిస్ట్ పక్క ఉన్న కానీ కొంత చదువు మీద ధ్యాస లేనటువంటి వాళ్ళు అనేటువంటి. సో దీనిలో ఉండేటువంటి తర్వాత అది కొంచెం ఇది అవుతుందని ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోతున్నాయి ఇంకా బాంబులు, రాళ్ళు, కత్తులు, కటాలు ఆ ఇద్దరి మధ్యలో. నాకు కాదు ఓ పక్క కమ్యూనిస్టులు అంతా దిగేసినారు, ఆ తోటపల్లి వాళ్ళంతా స్ట్రాంగ్ కమ్యూనిస్టులు. ఓ పక్క వీళ్ళు దిగినారు. రేవున ఇది విసురుకుంటా ఉంటే, బాంబులు వేసుకుంటా ఉంటే, ఇది వేసుకుంటా ఉంటే ఓ అని అక్కడ లైబ్రరీ దగ్గర అద్దాలు పగిలి, అదంతా పగిలి, ఇదంతా నేను మధ్యలో పోయినాను. ఇది కరెక్ట్ కాదు, అది ఇది అని చెప్పేసి. సరే అప్పటికప్పుడు 144 పెట్టి పోలీసులు వచ్చి ఇదంతా చేసి ఇదంతా అయిపోయి, వీళ్ళు కమ్యూనిస్టులు అంతటి తాకుండా ఆ ఎలక్షన్లో నాకు సపోర్ట్ చేయలేదు. ఎవరు? అనంత వెంకటరామరెడ్డి. ఆ ఎలక్షన్లో కోనారెడ్డికి చేసినాడు. ఓకే, కోనారెడ్డికి చేసినాడు. సంజీవ్ రెడ్డికిను అనంత వెంకటరెడ్డికి పడకపోయినా వీళ్ళు బ్రహ్మానంద రెడ్డి గ్రూపు, అనంత వెంకటరెడ్డి వాళ్ళు బ్రహ్మానంద రెడ్డి గ్రూపు, వీళ్ళు సంజీవ్ రెడ్డిది. ఆ దీనిలో ఉన్నా కూడా అప్పుడు తప్పని పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ చేయాల్సి వచ్చింది. వెంకటరామరెడ్డి నీకు పోయిన ఎలక్షన్లో చేశానులే, ఇంకా మేము కమిట్ అయిపోయినాము, ముందైనా చెప్పింటే బాగుండేది, మేము కమిట్ అయిపోయినాము. మీరు ముందు అసలు చేయాలని ఇంట్రెస్ట్ లేదు కదా. ఇంక ఇప్పుడు నువ్వేదో కారణాలు చెప్పి నీ ఫ్రెండ్స్ చెప్పినారని చెప్తే బాగుండు, నువ్వేమో ఇక్కడ ఉంటావు పోతావు, ఊర్లో మాకు మర్యాద ఉండదు అని అతను వెరీ వ్యాలిడ్ రీజన్ అనిపించింది. వ్యాలిడ్ రీజన్. సరే ఇది అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. వీళ్ళు కమ్యూనిస్టులు బస్సు, యూనివర్సిటీ కాలేజ్ బస్సు ఉండేది, పీస్ సెంటర్ బస్సు తీసుకొని అందరూ పోయినారు. అనంత వెంకటరెడ్డి అప్పుడు ఎమ్మెల్సీ కోట్ రోడ్లో పోయి ఇంటిని బద్దలు కొట్టేశాను. అంత కిటికీలు, తలుపులు, రాళ్ళు, గీళ్ళు తీసుకోపోయి అక్కడ వేసేసినారు, అక్కడ పోయేసినారు. వెంకటరామ బ్రదర్ సుబ్బారెడ్డి ఇద్దరు కూడా ఇక్కడ స్టూడెంట్స్ అప్పుడు. స్టూడెంట్స్ వేసినారు. వేస్తే ఇక్కడ ఓ పక్క అది తెలుస్తూనే నేను టౌన్లో పోయినాను. కౌంటింగ్ జరగలేదు. సో అక్కడ పోయినాను. పోయి ఎంతైనా కూడా రైటిస్ట్ మెంటాలిటీ కదా. సో అక్కడ పోయినాను. పోయి ఇట్స్ ఏ కాంగ్రెస్ ఫ్యామిలీ, ఇది మంచిది కాదని చెప్పి వాళ్ళకు ఇది తప్పు చేస్తారు అని చెప్పేసి వాళ్ళపై కొంచెం ఓట పెద్ద ఆయనకి వాళ్ళకందరూ కూడా చెప్పి ఇది ఇట్లా చేయకుండా ఉండాల్సిందన్న అది అని చెప్పి చేస్తూనే నైట్ 1 o'clock అయింది.
కౌంటింగ్ పెద్ద ఇది జరుగుతోంది. ఇది కౌంటింగ్ జరుగుతోంది అని ఇన్ఫర్మేషన్ కూడా మాకు లేదు. కలెక్టర్ ఎస్పీ వచ్చినారు యూనివర్సిటీకి. వచ్చి కౌంటింగ్ చేశారు. పెద్ద ఆయన లోపల నుంచి వచ్చి కంగ్రాచులేషన్స్ అప్ప రఘువీరారెడ్డి అని చెప్పాను. ఎవరు పెద్ద ఆయన? అదే వెంకటరామ్ వాళ్ళ ఫాదరు అనంత వెంకటరెడ్డి, అప్పుడు ఎమ్మెల్సీ అతను. కంగ్రాచులేషన్స్ అప్ప అన్నాడు. వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాను నేను అప్పుడు. ఇంకా గెలిచినావు, ఏ 34 ఓట్లతో ఓడిపోయినా అదే 34 ఓట్లతో గెలిచిన. ఫస్ట్ నేను, సెకండ్ ప్లేస్ కమ్యూనిస్టు, కొన్నాడు మళ్ళీ థర్డ్ ప్లేస్. ఓకే 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 ఓకే. సో లేడీస్ ఓటింగ్ పడింది, ఇది లేకుండా పడి దాదాపు 100 ఓట్లు నాకు మెజారిటీ వచ్చేటువంటి. ఓకే. ఎనీహౌ ఐ వన్ ద ఎలక్షన్. ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ దానికి అదొక పెద్ద ఇది. నాకు ఇదేమంటే స్లోగన్, నేను ఒక్కరోజు కూడా స్ట్రైక్ కానివ్వను యూనివర్సిటీలో. ఇప్పటికే మనకు ఆలస్యం అయిపోయింది. ఈ అకాడమిక్ ఇయర్ వీలున్నంత అర్లీగా ఎట్లా చూస్తాను నేను. పండమేరు నుంచి నీళ్లు తీసుకొస్తాను. మనకు 2 స్ట్రైకులు, లేకపోతే నీళ్ళు లేకుండా మూసివేయడము తీసుకొస్తాను. యూనివర్సిటీ కోసం మేము ఫైట్ చేస్తాము. 3 చెప్పేది. అందరూ సమానంగా అందరూ చెప్పేది. నేను కూడా ఇది రెండోసారి కదా నేను చెప్పేది. రెండోసారి చెప్పేది. నా వెంట తిరిగిన వాళ్ళు ఆ ఎలక్షన్లో ఓన్లీ 9 మంది. 10వ వాళ్ళు నా వెంట తిరగలేదు. ఓన్లీ 9 మంది. సో మీరుంటే గొడవలు ఉండవని బిలీవ్ చేశారు వాళ్ళు అప్పుడు. చేశారు. అక్కడ వాడు మా ఊరోడే పొద్దున్న చెప్తే కదా, ఐ హాస్పిటల్ సంబంధించి సుధీంద్ర అని, వాడు బ్రాహ్మణం, వాడిని అమర్ అని పెట్టినారు. వాడు ఇంకోడు డీజీగా రిటైర్ అయినాడు, యాసిన్, మొహమ్మద్ యాసిన్, వాడిని అక్బర్ అని పెట్టినారు. వాళ్ళ స్ట్రాంగ్ సపోర్టర్స్. క్యాంపెయిన్ క్లాస్కు పోయి ఉపన్యాసాలు క్లాస్. ఇంకోడు వీడు, మన పేరేమి, కర్నూలులో ఉన్నాడు, సాల్మన్, వాడు ఆంటోనీ. వాళ్ళ ముగ్గురికి అమర్ అక్బర్ ఆంటోనీ. అప్పుడే సినిమా రిలీజ్ అయింది. అప్పుడే కొత్తగా సినిమా రిలీజ్ అయింది. సో వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురు క్యాంపెయినర్స్. నేను కూడా పోయేటువంటి ఈ 9 మంది. ఈ విధంగా జరిగింది. సో అక్కడ నుంచి ఇంకా అసెంబ్లీ రోడ్ మళ్ళీ 10 years గ్యాప్ ఎందుకు వచ్చింది? దీనిలో అది అయిపోయింది. ఎలక్షన్ అదంతా అయిపోయింది. ఎలక్షన్ అయిన తర్వాత కూడా మళ్ళీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మినిస్టర్గా ఉండేవారు, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండేవాళ్ళు, అంజయ్య దీనిగా ఉండేవాళ్ళు. అతను ఎప్పుడు పోయినా కూడా గళ్ళ ఇది లుంగి కట్టుకొని ఉండేటువంటి వాడు. మేము తెల్లారికే పోయేటువంటి వాళ్ళం కదా. ఎక్కడికి? రాజశేఖర రెడ్డి గారు కాదు, ముఖ్యమంత్రి దగ్గరికి, ఇతని దగ్గరికి పోయి తిరిగి. అప్పుడు వి గాట్ యూనివర్సిటీ. నేను ఎలక్ట్ అయింది, చేరింది పీజీ సెంటర్. నేను సర్టిఫికేట్ నాకు ఎస్కే యూనివర్సిటీ అని. ఓహో, మీరు చైర్మన్గా ఉన్నప్పుడు యూనివర్సిటీ వచ్చింది. యూనివర్సిటీగా. యూనివర్సిటీ వాజ్ ద లాస్ట్ చైర్మన్ ఆఫ్ పీజీ సెంటర్, ఫస్ట్ చైర్మన్ ఆఫ్ యూనివర్సిటీ. పండమేరు నుంచి రివర్ నీళ్లు తీసుకొస్తుంది. ఆ రోజుల్లో 6 లక్షల రూపాయలు అప్పట్లో. చాలా పెద్ద బడ్జెట్ అది. పెద్ద బడ్జెట్. అది తీసుకొని వస్తుంది. తర్వాత స్ట్రైక్ లేనటువంటి ఇది పరీక్షలు పోస్ట్పోన్ కానటువంటి ఇది చేస్తామని చెప్పి, ఇక పరీక్షలు దగ్గరకు వస్తే మళ్ళీ ఈ గ్యాంగ్ పోస్ట్పోన్ చేయాలి అది ఇది అని చెప్పి. నేను ఏ పరిస్థితుల్లో పోస్ట్పోన్ చేయడానికి వెళ్ళలేదు. నేను కావాలంటే రాజీనామా చేస్తాను అని చెప్తే వి స్టూడ్ వెరీ ఫర్మ్లీ. చదవాలి, మళ్ళీ మేము ఎదగాలి అనేటువంటి వాళ్ళందరూ కూడా నా వెంట నిలబడి పరీక్షలు టైం సరిగా ఇది చేసి నేను పరీక్ష రాయాలి. నేను పరీక్ష రాయాలి అంటే నాకు అటెండెన్స్ లేదు. నువ్వు ఇదే మొహమ్మద్ గౌస్, ఎవరైతే నాకు సీట్ ఇచ్చినాడో అతనే, నువ్వు పరీక్ష రాయడానికి వీలు లేదు అని చెప్పేసి. అటెండెన్స్ లేదు. నేను పోతే కదా కాలేజీలో, హార్డ్లీ ఐ యూస్ టు గో. అప్పుడు చిన్నపరెడ్డి అని పీడీ ఉండేటువంటి వాడు, అతనితో సర్టిఫికేట్లు తీసుకొని నేను స్పోర్ట్స్ కండక్ట్ చేశాను. ఐ యూస్ టు కండక్ట్ సెమినార్స్. జడ్జిలు పిలిపించి, అడ్వకేట్లు పిలిపించి, సైంటిస్టులు పిలిపించి, వాళ్ళని వీళ్ళని పిలిపించి, అంతా పిలిపించి చేసేటువంటి వాడిని. ఐ యూస్ టు డూ ఆల్ దట్. అది చేసేటప్పుడు అవన్నీ సర్టిఫికేట్లు తీసుకొని అది పెట్టి
అది ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు అని చెప్పేసి వీళ్ళు రికమెండ్ చేసినా కూడా అతను ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఉంటే ఎంటైర్ యూనివర్సిటీ రఘువీర్ ఆడిన పరీక్షలు మీరు అలౌ చేయకపోతే మేము ఎవరు పరీక్షలు రాయండి. ఓ దే స్టూడ్ ఫర్ యూ. ఐ స్టూడ్ ఫర్ దెమ్. దే స్టూడ్ ఫర్ ఐ యూ. వాజ్ ప్రిపేర్డ్ ఈవెన్ టు రిజైన్. రాజీనామా లెటర్ తీసుకోపోయి అది రాజీనామా చేసి మీరు ఏమైనా చేసుకోండి, నేను చైర్మన్గా ఉన్నంత వరకు నో పోస్ట్పోన్మెంట్. ఒక్కరోజు స్ట్రైక్ కానివ్వలేదు, పోస్ట్పోన్ కానివ్వలేదు. ఇది తర్వాత ఇతను ఇంకా విధి లేని పరిస్థితుల్లో అప్పుడు వైస్ ఛాన్సలరు తర్వాత ప్రిన్సిపాలు వాళ్ళందరూ కూడా డెసిషన్ తీసుకొని లేదు పరిష్కారం చేస్తాము, ఊరికే న్యూసెన్స్ అవుతుంది అని వాళ్ళు మాట్లాడుకో, వాళ్ళ లోపల ఏం మాట్లాడుకో తెలియదు. పరీక్ష అయితే అలవ చేశాను. పరీక్ష అయిపోతే విత్ హెల్డ్లో పెట్టాను. రిజల్ట్ ఇవ్వాల విత్ హెల్డ్లో పెట్టాను. విత్ హెల్డ్లో పెడితే అప్పుడు మళ్ళీ నేను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అతను పేరేమి హోజ్ ద చైర్మన్ అప్పుడు అడ్వకేట్ పేరేమి రామ్ జెత్మలాని రైట్ రామ్ జెత్మలాని గారు చైర్మన్. అప్పుడు అతని దగ్గర పోయి ఎస్ఎస్ హెగ్డే అని లా మినిస్టర్ కర్ణాటక నుంచి ఢిల్లీకి పోయి ఢిల్లీలో రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ విధంగా ఉంది, ఈ విధంగా చేసాము అది అని చెప్పేసి జనైన్ ఇదంతా చూసి యాజ్ ఎ స్టూడెంట్ లీడర్ నువ్వన్నీ చేయడం కరెక్టే కదా, దట్ షుడ్ బి ద స్పిరిట్ ఆఫ్ ఎ లీడర్ అని వాళ్ళు కూడా చెప్పి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మళ్ళీ నా రిజల్ట్స్ అనౌన్స్ చేయమని చెప్తే నా ఒక్కటే ఒక నెల తర్వాత మళ్ళీ రిలీజ్ చేసి పాస్ అయినాను. మీన్ వైల్ అప్పుడు ఏమైందంటే నేను చైర్మన్గా ఎలక్ట్ అయిన తర్వాత డిఎస్పి రెడ్డి అని గ్రేట్, అటువంటి లీడర్ నేను చూడను కూడా భవిష్యత్తులో. సచ్ ఎ గ్రేట్ లీడర్, బీజేపీలో ఉండేటువంటి వారు, బీజేపీలో ఎమ్మెల్సీ 3 times హీ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ఎమ్మెల్సీ ఫ్రమ్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ రాయలసీమ నుంచి. ఒక ఎలక్షన్లో నేను కూడా అతనికి పనిచేసినాను ఒకటి. అతని దగ్గరికి పోయి వస్తూ ఉంటే నేను అపారమైన నాలెడ్జ్ ఈ వాటర్లో కానీ కరువు పట్ల కానీ మిగిలినటువంటి వాటిలో కానీ అన్ని అపారమైన నాలెడ్జ్. నేను పోయి అతని దగ్గర టౌన్లో ఉన్నప్పుడంతా కూడా ఫ్రీగా ఉన్నప్పుడల్లా అతని దగ్గర పోయి కూర్చొనేవాడిని. ఇట్లా వీళ్ళు అతని దగ్గర కూడా వచ్చేటువంటి వాళ్ళు వింటుండేటువంటి నాలెడ్జ్. అట్లా ఉంటే వన్ ఫైన్ డే నన్ను ఈవెన్ ఆఫ్టర్ ఇదంతా అయిన తర్వాత అసోసియేషన్ ఉండింది కదా, అదంతా అయిన తర్వాత బీజేవైఎంకు నన్ను భారతీయ జనతా యువమోర్చాకు తీసుకొని నన్ను స్టేట్ జనరల్ సెక్రటరీ చేసి. ఓహో, నేను కిషన్ ఇద్దరమే జనరల్ సెక్రటరీలు అప్పుడు. ఏ ఇయర్ సార్ అది? 82 సో 81, 82 ఆ మధ్యలో మేమిద్దరమే జనరల్ సెక్రటరీలు. ఓకే, బీజేవైఎం స్టేట్. అప్పుడు ఇంద్రసేనారెడ్డి వాజ్ ప్రెసిడెంట్, బీజేవైఎం ప్రెసిడెంట్ చేశారు. సరే అప్పుడు పెద్ద నేనేమి అదేమి ఇదేమి, ఎందుకంటే మా పెదనాన్న జనతా కాబట్టి అట్లనే నడిచింది, వ్యవహారం పోయింది. కొన్ని మీటింగులు కూడా పోయి వచ్చినాను నేను. వెంకయ్యనాయుడు గారి మీటింగ్ కానీ ఎల్కే అద్వానీ గారి మీటింగ్ కానీ అవి కూడా అంతా పోయి వచ్చినాను. ఆ మధ్యలో ఒక 78 ఎలక్షన్ అప్పుడు అంతకుముందు జనతా పార్టీలో ఉన్నప్పుడు ఇక్కడనే ఎవరు వాజ్పేయి గారు వస్తే వాజ్పేయి గారు నేనే కార్లో డ్రైవ్ చేసి తీసుకుపోయేట్టున్నాను. 82లో అనంతపూర్కి వస్తే అతను సప్తగిరి హోటల్లో పెట్టి ఫియట్ కార్ తీసుకొని నేనే డ్రైవ్ చేసి తీసుకుపోయేటువంటి వాడిని. అవన్నీ ఉంది, అంతవరకు బాగానే ఉంది. వన్ ఫైన్ డే ఏం చేశారంటే ఉన్న ఫలంగా జిల్లా బీజేపీ ప్రెసిడెంట్గా నన్ను అనౌన్స్ చేశారు. మీకు నో ఇన్ఫర్మేషన్ లేదు? అక్కడ ఉన్నాను నేను, ఐ వాజ్ దేర్. అందరూ యునానిమస్గా, రెండో పేరే లేదు. ఓకే, అంటే చాలా యాక్టివ్గా ఉన్నాను కదా నేను. పైగా టౌన్లో మీ యాక్టివిటీ చూసారు కదా, యూనివర్సిటీలో అక్కడ ఇక్కడ అవన్నీ చూసాను కదా, ఇది చేస్తాను. నేను ఏమి అర్థం ఉంది అది, ఎన్ని తాలూకాలు ఉన్నాయో తెలియదు, ఎన్ని సమితులు ఉన్నాయో తెలియదు, ఆ ఊర్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు నాకు. మీరు ఇది చేయడం సరైనది కాదు అని చెప్పి నెక్స్ట్ డే ఈనాడులో న్యూస్ వచ్చేసింది.
ఈనాడులో సరే ఆంధ్రప్రభలో సాధన అనేది ఉండింది, ఆంధ్రపత్రిక అన్నిట్లో కూడా వచ్చేసాను. నేను పొద్దున్నే పోతే ఆ పేపర్ చూస్తూనే ఇమ్మీడియట్గా పోయి డిఎస్పి రెడ్డి గారి దగ్గర కూర్చుంటే, అన్న ఈ విధంగా చేస్తున్నారు వీళ్ళు, ఇది ఏదో విజయం అనుకుంటే నేను పెద్ద పట్టించుకోలేదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఐఎమ్ నాట్ ఇన్ రైట్ ప్లేస్ అనిపిస్తుంది నాకు. నాకు అసలు నాకు చిన్నప్పటి నుంచి ఐ అసెస్ మై సెల్ఫ్. ఎనీ అసైన్మెంట్ నేను చేయగలుగుతానా లేదా, నేను అర్హున్నా కాదా, ఐ అసెస్ మై సెల్ఫ్. ఒకటి రెండు సార్లు సందర్భంలో నా అసెస్మెంట్ రాంగ్ అయ్యిండొచ్చు కానీ బట్ ఐ అసెస్ మై సెల్ఫ్. అది చేసుకొని అది చెప్తే నేను నాకన్నా సమితిలో ఉన్నాయి తెలియదు, తాలూకాలో నాకు మోటార్ సైకిల్ ఇచ్చి పలానా చోటుకు పోంటే నాకు రూట్ తెలియదు. నేను జిల్లా ప్రెసిడెంట్ ఏమన్నా, మేబీ ఐ మీన్ రాంగ్ ప్లేస్ అన్నా, ఐఎమ్ సారీ, నేను ఐఎమ్ రిజైనింగ్ బోత్ ఫర్ పార్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది. ఒక్క మాట రే, వాడు బుద్ధి లేదు, వాళ్ళకు బుద్ధి లేదు. నీది కాంగ్రెస్ ఫ్యామిలీ కానీ ఇప్పుడు ఏవైతే ఉన్నావో ఈ పర్సనల్ ఇది నువ్వు మెయింటైన్ చేసుకోను. గ్రేట్ మ్యాన్ అని చెప్పేసి మళ్ళీ దత్తాత్రేయ గారు ఊరికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చారు దత్తాత్రేయ గారు, ఇక్కడికి వచ్చినారు. వచ్చి లేదు లేదు నువ్వు చాలా ఫ్యూచర్ ఉంది నుండి అని చెప్పి వెంకయ్యనాయుడు గారు ఫోన్ చేసినారు. చేసినా కూడా ఇంక నన్ను మన్నించండి మహాప్రభు అని వదిలేసి ఇంకా అట్లా వదిలేస్తే మళ్ళీ 87లో అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి చేరింది.